హలో ఫ్రెండ్స్, సూపర్ స్టార్ కృష్ణ గారికి సంబంధించి ఆయన కెరీర్లో ఒక ట్విస్ట్, పొలిటికల్గా ఆయన యాక్టివ్గా మారిన సంవత్సరాలకు సంబంధించిన విషయం ఇది. ఆయన నంద్యాల ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఆయన మీద జరిగిన దాడిని డౌన్ గ్రేడ్ చేసి అది ప్రజల తిరగబడి ఆయన మీద రాళ్లు విసిరినట్టుగా కొన్ని పత్రికలు చేసిన దుర్మార్గానికి సంబంధించిన ఫోటో ఇది. దీనికోసం చాలా రోజుల నుంచి వెతుకుతూ ఉండగా మన సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానుల ఫ్యాన్ పేజ్ అయిన ఫేస్బుక్ పేజీలోనే కృష్ణ లైబ్రరీ అనే పేజీ నుంచి ఈ ఫోటోలు తీసుకోవడం జరిగింది. అప్పట్లో కృష్ణ గారు అంటే ఎంత క్రేజ్ ఉండేది. కాంగ్రెస్ లీడర్లు ఆయన రాక కోసం ఎంతగా పడిగాపులు కాస్తుంది. సెటైరికల్గా ఆ రారా కృష్ణయ్య అనే ఒక ఫోటో కూడా చూడవచ్చు మీరు. అలానే అసలు సమస్య ఎక్కడ వచ్చింది, కాంగ్రెస్లోకి కృష్ణ గారి రాకని లోపల వ్యతిరేకిస్తూనే ఎలా ఆహ్వానించాల్సి వచ్చింది, దీనికి సంబంధించిన అప్పటి పత్రికల వివరాలు, ఉదయం పత్రికలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి మీద కృష్ణ గారు చేసిన విమర్శలు, ఈ ఫోటోలన్నీ మీరు చూడొచ్చు. అక్కడి నుంచే కృష్ణ గారి మీద ఆయన సినిమాలు కనీసం చూడకుండా దరిద్రపు రివ్యూలు రాస్తూ ఉంటారని గతంలో కొన్ని వీడియోల్లో నేను చెప్పాను. దానికి సజీవ సాక్ష్యం ఈ ఫోటో. అమ్మదొంగ అనేది నేను 1995లోనే గుర్తించినా కూడా సాధారణంగా ఉన్న, పేలవంగా ఉన్న, నిస్తేజంగా ఉన్న అనే రకరకాల రివ్యూలు గుడిపూడి శ్రీహరి గారి పేరుతో వచ్చేవి. దాని గురించి మన మిత్రులు ఒకరు ఈనాడులోనే పనిచేసినటువంటి వ్యక్తి చెప్పిన విషయాన్ని గతంలో చెప్పాను. ఇప్పుడు దీనికి 86లో మన ఎన్టీఆర్ గారిని ఎప్పుడైతే వ్యతిరేకించి కాంగ్రెస్లో ఉన్నారో ఆ తర్వాత ఆయన కృష్ణ గారి ప్రతి సినిమాకి నెగిటివ్గా ఎలా రాసుకొచ్చారో సింహాసనానికి సంబంధించిన రివ్యూలో చూడండి. సరుకు లేని సింహాసనం, హడావిడి తప్పితే ఏమీ లేదు అనుకుంటూ. అంటే రివ్యూలు అలా ఉన్న నటులు ముఖ్యమంత్రులుగా మారి, లేదు పార్టీల్లో ముఖ్యమైన స్థానాలు సంపాదించుకున్నవారు వ్యతిరేకిస్తున్న కృష్ణ గారు మాత్రం అజాత శత్రువుగా ఉన్నారు. అయితే ఆయనకి అండదండగా నిలబడింది కేవలం అభిమానగణం మాత్రమే. అభిమానుల అండాదండాతోనే ఆయన సినిమా ఇండస్ట్రీలో చాలామందితో మంచిగా మెలిగేవాళ్ళు, అలానే అభిమానులతో. దానికి సంబంధించిన ఈ ఫోటోలు చూడవచ్చు మీరు. ఆయన పద్మాలయ స్టూడియో ఓపెనింగ్ షాట్లు కానీ, దానికోసం ఆయన పడిన కష్టము, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ అంతా కూడా తరలి రావడము, ఆయనకు ముందు వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళతో పాటు కృష్ణ గారు పడిన ఇబ్బందులు కూడా ఈ వార్తాపత్రికల్లో మీరు గమనించవచ్చు. అయితే కృష్ణ గారు అప్పటికి ఇప్పటికీ నెంబర్ 1గా మిగలడానికి కారణం ఏమిటి అంటే ఆయనలోని సహృదయత. అంటే కృష్ణ గారు 100కి 100 పాళ్ళు మంచివాళ్ళు, అన్నీ మంచి పనులే చేశారని చెప్పడం కాదు, కానీ ఇప్పుడున్న వాళ్ళు అప్పుడున్న వాళ్ళతో పోల్చి చూసినప్పుడు మీకు ఎందుకు కృష్ణ గారిని అభిమానించాలి అనే ఒక విషయం ఖచ్చితంగా అర్థమవుతూ ఉంటుంది. అప్పట్లో ఆయన కాలికి గాయము, అట్లానే కంటి మీద పడిన గాయం తాలూకు ఫోటో ఇది. అప్పుడు సర్జరీ చేసి మీరు కొన్ని రోజులైనా విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పినా కూడా వినకుండా అదే రోజు సాయంత్రానికి మళ్ళీ పాత బస్తీ వెళ్ళి ఆయన ప్రచారం చేసి వచ్చారు అంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన గట్స్, ఆయన ధైర్యం. ఈ రోజున మనకు ఎవరైనా ఒక బెదిరింపు కాలో, బెదిరింపు మెసేజో, ఒక చిన్న దాడో జరిగితేనే భయపడతాం. అది తప్పు కూడా కాదు, కానీ అలాంటి పెద్ద దాడిని 40 మంది దాకా దుండగులు చేసినటువంటి దాడిని ఎదుర్కొని తిరిగి ప్రచారంలో పాల్గొన్నారంటే అది ఆయన కమిట్మెంట్. అప్పుడున్న రాజకీయాల్లో ఖచ్చితంగా ఆయన ఒక పెద్ద స్థాయికి చేరి ఉండేవాళ్ళు, కానీ ఆయన చేరినటువంటి పార్టీ ఆయన ఇమేజ్ని మాత్రమే వాడుకుంది తప్పితే ఆయనకి పార్టీ ఏ రకంగా ఉపయోగపడలేదు అన్నది కొంత వాస్తవం ఉంది ఆ వాదనలో. అంత మాత్రం చేత ఆ పార్టీలో అంతా నష్టమే జరిగింది అనడానికి లేదు. ఎందుకంటే విపరీతమైన ఫాలోయింగ్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా, ఆ పార్టీని అభిమానించే వారి నుంచి కూడా, ఆ వర్గాలన్నీ కూడా కృష్ణ గారి వైపు మళ్ళీ అనడంలో సందేహం లేదు. అయితే ఇక్కడ ఆశేషగిరావు గారు చెప్పినటువంటి ఇంకో విశ్లేషణ కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. కృష్ణ గారిలో ఎక్కువ మంది ఒక వర్గం తాలూకు ప్రేక్షకులు ఎందుకు అభిమానించేవాళ్ళు అన్నా కూడా ఆయన ఒక రీజనింగ్ ఇచ్చారు, మన పాత వీడియోలో చూడవచ్చు. అలా తన మంచితనం, ధైర్యం, సాహసంతో పాటు అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో కూడా కృష్ణ గారు అందవేసిన చేయి అనడంలో సందేహం లేదు. ఇది చాలా పాత విషయమే, ఎవరి మీద కావాలని చేస్తున్న విమర్శ కాదు, అలాగని వాస్తవాన్ని కప్పిపుచ్చాల్సిన అవసరమూ లేదు. ఇది కృష్ణ గారికి సంబంధించి ఈ ఫోటో చాలామంది చూసి ఉండరు అనే ఉద్దేశంతో చేస్తున్న వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.